నమస్తే మై డియర్ ఆస్పిరెంట్స్. ఈరోజు మనం చేయబోయే టాపిక్ ఎస్ఐ ప్రిపరేషన్ స్ట్రాటజీ. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ న్యూస్. రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి రాబోయే 1 ఇయర్లో 2 లక్షల జాబ్స్ ఫిల్ చేస్తాము, నిరుద్యోగులు ఎవరు కూడా నిరుత్సాహపడొద్దు అని చెప్పి స్టేట్మెంట్ మళ్ళీ ఇచ్చారు. దీన్ని బట్టి వచ్చే 1 ఇయర్లో పెద్ద మొత్తంలో జాబ్స్ ఫిల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి 2 లక్షల జాబ్స్ ఫిల్ చేస్తారా లేదా అనేది నేను ఇంతకుముందు వీడియోలో క్లియర్గా చెప్పిన. మాక్సిమం 1 lakh జాబ్స్ అయితే ఫిల్ చేయొచ్చు 1 ఇయర్లో, అంతకు మించి అయితే అవ్వదు. ఒకవేళ 1 lakh జాబ్స్ ఫిల్ చేయాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కమ్సే కమ్ 25,000 నుంచి 30,000 జాబ్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక మేజర్ నోటిఫికేషన్ టీచర్స్ పోస్టులు అంటే డిఎస్సి నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ ఫామ్ అయినప్పటి నుంచి రానటువంటి అతిపెద్ద నోటిఫికేషన్ మనం వచ్చే 3 నుంచి 4 నెలల్లో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, చేసి ఒక మంచి మూమెంటంతో ముందుకెళ్ళండి. మీకు హెల్ప్ చేయడానికి నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చిన. రకరకాల డౌట్స్ ఉన్నాయి ఇప్పుడున్న ఆస్పిరెంట్స్కి. దాంట్లో కొంతమందికి సార్ ఎస్ఐకి పీసీకి అంటే పోలీస్ కానిస్టేబుల్కి సపరేట్ ప్రిపరేషన్ కావాలా, రెండింటి కలిపి కమాండ్కి చదవచ్చా, నాకు ఇప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది, నాకు ఇప్పుడు ఎస్ఐ చదవాలని ఉంది కానీ ఎస్ఐ చదివితే ఇటు ఎస్ఐ రాకుండా ఇటు పీసీ రాకుండా పోద్దేమని ఒక భయం ఉందని ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇంకోటి సార్ ఈవెంట్స్ ఇప్పుడే స్టార్ట్ చేయాలా లేకపోతే ఈవెంట్స్ డేట్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలని ఇంకొక డౌట్. మరికొంతమంది ప్రిలిమ్స్కి సపరేట్గా చదవడము, మెయిన్స్కి సపరేట్గా చదవడమా అని ఇటువంటి క్వశ్చన్స్. మరికొంతమంది సార్ నాకు అర్థమెటిక్ సరిగ్గా రాదు, నేను ఇప్పుడు ఎస్ఐ ప్రిపరేషన్కి సెట్ అవుతానా, నేను గ్రూప్ 2 ఆస్పిరెంట్ని, గ్రూప్ 2కి చదువుతున్నా, గ్రూప్ 2 రాకపోతుందేమో ఒక డౌట్ ఉంది, వస్తుందో రాదు అని ఎస్ఐ ప్రిపరేషన్ స్టార్ట్ చేయమంటారా కానీ నాకు అర్థమెటిక్ వీక్ అని. ఇలా రకరకాల డౌట్స్ ఉన్నాయి. ఇవన్నీ డౌట్స్ తోటి నేను ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్ తోటి అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఈవెంట్స్ అన్నిటికీ కలిపి ఒకటే వీడియోలో నేను అడ్రస్ చేస్తున్నా మీ డౌట్స్ అన్నిటికీ. కాబట్టి కొంచెం లెంతీగా ఉంటుంది, చివరి వరకు వినండి, మీ డౌట్స్ అన్నిటికీ ఒక క్లారిటీ వస్తుందని నేను నమ్ముతున్నా. స్టార్టింగ్ మనం ఒక డేలో నార్మల్గా ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, డైలీ ఎన్ని అవర్స్ చదవాలి అనేది నేను ఒక యూనిఫామ్ అప్రోచ్ చెప్తున్నా. ఇప్పటి నుంచి రిక్రూట్మెంట్ అయ్యేంత వరకు అంటే కమ్సే కమ్ 1.5 year పడుతుంది ఈ ప్రాసెస్ మొత్తం. ఒక్కొక్కసారి 2 years కూడా పట్టచ్చు. ఇంత పెద్ద లెంతీ డ్యూరేషన్ ఆఫ్ టైంకి మనం ప్రిపరేషన్ కొనసాగించాలి అంటే మనం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు, మరీ లీస్ట్గా కూడా చదవద్దు, కాంపిటీషన్లో ఉండాలంటే ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటా నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చిన. డేలో 10 to 1 PM ఒక 3 hours ఫస్ట్ స్లాట్, తర్వాత 2 to 8 PM సెకండ్ స్లాట్, ఇది ఒక 6 hours, మధ్యలో ఒక 1/2 hour బ్రేక్ అటు ఇటు కూడా తీసుకోవచ్చు. తర్వాత 9 to 11 PM ఇంకో 2 hours, అంటే మధ్యలో బ్రేక్ తీసుకుంటే దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని యావరేజ్గా మనం 11 hours పర్ డే ప్రిపరేషన్ కొనసాగించాలి ఎస్ఐ రావాలి అంటే. యావరేజ్గా 11 hours. సార్ ఏంటి సార్ 11 hours అని చెప్తున్నారు, మా ఫ్రెండ్స్ కొంతమంది 13 hours చదువుతున్నారు, 14 hours చదువుతున్నారు అంటే ఆ ఫ్లోలో మినిమం ఒక 2 to 3 months చదవగానే మనకు ఒక వెక్స్ అయిపోతాము, ఏంట్రా బాబు ఇంకెన్ని రోజులు చదవాలి అని. కాబట్టి మనం యావరేజ్ టైమే తీసుకుందాం, ఎక్కువ తీసుకోవద్దు. ఈ 11 hours ఒక 10 hours సబ్జెక్ట్స్ చదవడానికి, 1 hour ఆ 10 hours చదివిన దాన్ని రివిజన్ చేయడానికి. ఆ 10 hours మనం చదివింది మొత్తం ఒక 4 to 5 A4 sheets రాసుకొని దాన్ని రివైజ్ చేసుకోవాలంటే మర్చిపోయేటివి ఉంటాయి కదా కొన్ని. ఇప్పుడు నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఉంది, దాన్ని ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది అని కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, అవి గుర్తుండవు అన్నట్టు. కాన్సెప్ట్ అంటే మనం చదువుతున్నప్పుడు ఎక్కుతుంటుంది కానీ ఫ్యాక్ట్స్ మనం రివైజ్ చేసుకోవాలి. దానికి ఒక 1 hour డేలో. అంటే ఇప్పుడు 10 hours ఉంది కదా, పర్ డే 10 hours ఏమో రీడింగ్, 1 hour రివిజన్ అని చెప్పిన. ఈ 10 hours ఎస్ఐ స్ట్రాటజీకి 5 hours ఫర్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఇంకో 5 hours జనరల్ స్టడీస్కి. ఎందుకంటే అదొక పేపర్ ఇదొక పేపర్ ఉంది కాబట్టి కంపల్సరీ మనం ఇదే అప్రోచ్ ఫాలో అవ్వాలి. తీసుకుంటే అర్థమెటిక్, రీజనింగ్కి పర్టికులర్ డే అని లేదు, ఎవ్రీ డే 5 hours చదవాలి. హిస్టరీ ఆఫ్ ఇండియా ఒక 5 days అయిపోతుంది, 5 hours అనుకుంటా. యావరేజ్గా ఒక్కోసారి 5 days అవ్వచ్చు, ఒక్కోసారి 6 days అవ్వచ్చు, యావరేజ్గా 5 days చెప్తున్నా. ఇంకో కొన్ని సబ్జెక్ట్స్కి ఏంటి 4 days కూడా అవ్వచ్చు. అర్థమైంది అనుకుంటా. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5 days చెప్తే ఇక్కడ 6 days అయింది అనుకో, ఇంకేదో ఒక సబ్జెక్ట్లో 5 days అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, 4 days అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ డేస్ని మనం కిందికి మీదికి అడ్జస్ట్ చేసుకుంటే ఇవన్నిటికి ఇప్పుడు జాగ్రఫీ ఆఫ్ ఇండియాకి 5 days, పాలిటీ, గవర్నెన్స్ కూడా కొన్ని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగవచ్చు, గవర్నెన్స్ కూడా అదొక 6 days. ఇండియన్ ఎకానమీ 5 days. ఇండియన్ ఎకానమీ మనం కరెక్ట్గా ఇప్పుడు నోటిఫికేషన్ ఏం లేదు కాబట్టి మనం కాంప్రహెన్సివ్ అవుతే గ్రూప్ 2 కాంపిటీషన్లో కూడా ఉండొచ్చు, ఎందుకంటే అదొక పేపర్ ఉంది సపరేట్గా. తెలంగాణ మూమెంట్ ఒక 6 days అంటే మేజర్ పోర్షన్ కాబట్టి. ఇంకోటి ఎస్ఐఎన్టీ అండ్ జనరల్ సైన్స్. నేను ఎందుకు రెండింటిని కమెంట్ చేసిన అంటే
సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఈ మధ్య ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. జనరల్ సైన్స్ స్టాటిక్ క్వశ్చన్స్ చాలా తక్కువ వస్తున్నాయి. వైటమిన్స్ కానీ హార్మోన్స్ కానీ కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి, కానీ రిమైనింగ్ మొత్తం కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకొని సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఈ పర్టికులర్ థింగ్ ప్లస్ కరెంట్ అఫైర్స్ కరెక్ట్ గా చదివి ఉంటే మనం కాంపిటీషన్ లో ముందుంటాము మిగతా ఆస్పిరెంట్స్ కి ఉంటే. కాబట్టి దీన్ని కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ తోటి చదవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ కి నేను సపరేట్ డేస్ ఏం పెట్టలేదు. ఎవ్రీ సండే కరెంట్ అఫైర్స్ చదవాలి. దానికి సండే రోజు ఎవ్రీ సండే ఏం చేయాలి, మార్నింగ్ స్లాట్ ఒక 3 hours తీసుకుంటే ఆ 3 hours లో 1.5 hours ఏమో సెక్షనల్ టెస్ట్, ఇంకో 1.5 hour రాసిన టెస్ట్ ని రివైజ్ చేసుకొని ఏమేమి తప్పులు పోయినాయి, ఏ మెథడ్ అప్రోచ్ అయితే మనకు టైం పడుతుంది తగ్గుతుంది అనేది రివైజ్ చేసుకోవాలి. ఓన్లీ టెస్ట్ రాసి పక్కన పెట్టేస్తే యూజ్ ఏమి ఉండదు. రాసిన తర్వాత ఇంట్లో స్కోర్ పోతుంది, మనం దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెక్ చేసుకోవాలి. దానికి ఒక 1.5 hour అంటే 3 hours. ఇది 1.5 hour టెస్ట్, 1.5 hour రివిజన్. తర్వాత కరెంట్ అఫైర్స్ ఒక 5 hours అనుకోండి, 8 hours అయిపోయింది. ఇంకో 3 hours ఉంటుంది కదా, లేదా అంటే సండే కూడా 11 hours ఉంది. దాంట్లో ఇంకో 3 hours లో జనరల్ స్టడీస్ కూడా మనము సెక్షనల్ టెస్ట్ లో రాస్తే ఒక 1.5 hour టెస్ట్ రాసి తర్వాత దాన్ని రివైజ్ చేసుకోవాలి. రివైజ్ చేసుకుంటే ఏమేమి తప్పులు పోయినాయి, ఏదో తప్పు పోతుందో దాన్ని అప్డేట్ చేసుకోవడం, ముందు నోట్స్ లో ఆన్సర్స్ రాసుకోవడం చేయాలి. ఇలా చేస్తుంటే మనకి ఏమైపోతుందంటే ఆ వీక్ మొత్తం చదివింది రివైజ్ అవుతుంటది. మనం ఎక్కడెక్కడ వీక్ ఉన్నామో, ఏ టాపిక్ మనం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలని ఒక ఐడియా వస్తుంది. సండే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే సండే అందరికి హాలిడే కావచ్చు. సండే మనల్ని ఇంప్రూవ్మెంట్ చేసే డే. సండే ఒక ఇంపార్టెంట్ డే ఒక ఆస్పిరెంట్ లైఫ్ లో. అంటే మీరు సండేనే పెట్టుకోండి, ఇంకొక డే పెట్టుకోండి, కానీ ఒక డే మాత్రం కరెంట్ అఫైర్స్ సెక్షనల్ టెస్ట్లు అటెండ్ చేస్తేనే మనం చదివిన దానికి ఒక సార్థకత ఉంటుంది. లేకపోతే మనము ఏదో మూస ధోరణిలో చదువుకుంటూ పోతూనే ఉంటే మనము ఇంప్రూవ్ అవుతున్నాం లేదా అనేది తెలీదు. ఈ పర్టికులర్ డేలో సెక్షనల్ టెస్ట్ లో ప్లస్ కరెంట్ అఫైర్స్ ఇట్లా అప్డేట్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఆ వీక్ మొత్తం వచ్చిన కరెంట్ అఫైర్స్ మొత్తం ఒక 5 hours లోపల అప్డేట్ చేసుకోవాలి, దాని సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి, ఇటువంటివన్నీ వర్కౌట్ చేయాలి. చేస్తే మనకు కొంచెం ఈజీ అవుతుంది. ఇదంతా చూసుకుంటే మనకి ఇక్కడ 5 days 6 days ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకు ఒక 33 days అవుతుంది. ఓకేనా, ఒక 33 days అవుతుంది. ఆ 33 days లో యావరేజ్ ఒక 5 Sundays వచ్చినాయి అనుకోండి, మొత్తం 38 days అవుతుంది. కొంతమంది సిక్ అవ్వచ్చు, మూవీస్కి వెళ్ళొచ్చు, ఏదైనా ఫంక్షన్స్ ఉండొచ్చు, ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి దానికి ఒక ఎక్స్ట్రా 2 days యాడ్ చేసుకుందాం. కాబట్టి యావరేజ్ గా ఒక్క రీడింగ్ కి 40 days పడుతుంది. ఇప్పుడు మనకు నోటిఫికేషన్ ఏం లేదు, రాబోయే 4-5 నెలల్లో నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మనకు ఒక మినిమం డేట్, నోటిఫికేషన్ వచ్చిన 45 days ఉంటుంది ఎగ్జామ్ కి గ్యాప్. కాబట్టి మనకు యావరేజ్ గా 5.5 months అయితే పక్కా ఉంటుంది టైం. 5.5 months లో మనము కమ్సే కమ్ 4 readings అయితే కంప్లీట్ చేయొచ్చు. 4 readings కంప్లీట్ చేసిన తర్వాత, అంటే ఎవ్రీ డే మనం అర్థమెటిక్ రీజనింగ్ ఒక 5 hours చేస్తున్నాం. అప్పటికి కూడా నాకు అర్థమెటిక్ వీక్ ఉన్న అర్థమెటిక్ వస్తలేదు అనుకుంటే మనము స్ట్రాటజీ చేంజ్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో ఈవెంట్స్ గురించి మరియు అర్థమెటిక్ వీక్ ఉండి కూడా ఎస్ఏ ఎలా క్లియర్ చేయొచ్చో అప్రోచ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను, అందరూ ఒకసారి వాచ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.